హాయ్ ఫ్రెండ్స్, నేను గీత, మీ అభిమాన గీతా రంజిత్ కేకే ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ అందరికీ నా కిచెన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దామా? ఓకేనా? ఇది ఎంట్రన్స్ అండి కిచెన్కి. ఎంట్రన్స్లో నేను ఈ రకంగా టీ టైమ్ అనే బోర్డు పెట్టాను. దాన్ని నేను కార్డ్ బోర్డుతో తయారు చేశాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో నేను ఇలా వుడెన్తో తయారు చేసినటువంటి ఒక బాక్స్ చేయించుకొని పెట్టుకున్నాను అనమాట. అయితే పై షెల్ఫ్లో గ్రీన్ టీ ప్యాకెట్స్, అలాగే ఎండు ఖర్జూరము, ధనియాలు, ఎయిర్ టైట్ క్లిప్స్ పెట్టుకున్నాను. అలాగే కిందికి వచ్చేసరికి ఇవన్నీ గాజు కంటైనర్స్ అనమాట. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, కాశ్మీరీ చిల్లీ పౌడరు అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఈ చిన్న బాక్సులలోనేమో శొంఠి పొడి, మిరియాల పొడి లాంటివి పెట్టుకున్నాను, కర్పూరము. అలాగే కింద గాజు వాటిలలోనేమో అజినామోటో, మెంతులు, అలాగే దాల్చిన చెక్క అలాంటివి పెట్టాను. ముందు చిన్న బాక్సులలోనేమో లవంగాలు, సాజీరా, అలాగే మసాలా పొడి, మసాలా టీ పౌడర్, మెంతుల పొడి, జీరా పొడి లాంటివి వేసుకున్నాను. అందులో సోంపు వేసుకున్నాను. అలాగే డైలీ యూస్ చేసే టీ కప్స్ ఇక్కడే పెట్టుకున్నాను. అలాగే ఇదేమో సోడా అనమాట, వంట సోడా. వెనకాల ఉన్నటువంటి బాక్స్లోనేమో ఏవైనా ఐటమ్స్ మిగిలి ఉంటే అందులో పోసేసి అలా పెట్టుకుంటాను అనమాట. ఈ కప్స్ ఏమో మనం డైలీ యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. చూసారు కదండి, నేను ఇలా వుడెన్తో చేసుకున్నటువంటి పార్టీషన్ మీ అందరికీ నచ్చింది కదా. నెక్స్ట్ ఈ వుడెన్ బాక్స్ కింద ప్లేస్ వేస్ట్ అవ్వకుండా నేను మంచినీళ్ళతో నింపినటువంటి బిందెలను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. వాటి పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. దానిపైన ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కవర్లో ఎక్కువగా ఏం ఐటమ్స్ పెట్టాను, డైలీ ఏవైనా ఐటమ్స్ అయిపోతే రాసుకోవడానికి ఒక బుక్, ఫ్రెండ్స్ లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు పసుపు బొట్టు ఇవ్వడానికి ఈజీగా ఉండేలాగా నేను ఒక పసుపు కుంకుమ ప్లేట్ పెట్టుకున్నాను. కార్డ్బోర్డ్తో నేను ప్రిపేర్ చేసినటువంటి బాక్స్ అనమాట. దీంట్లో నేను వుడ్ ఐటమ్స్, అలాగే పీలర్, ఎగ్ బీటర్, విష్కర్, అలాగే మనం దోశకి వేసుకోవడానికి ఆయిల్ బ్రష్ అలాంటివన్నీ కూడా నేను ఇందులో పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకునే విధంగా నేను ఒక పెయింట్ బ్రష్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. దీనిలో ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఉంచుకుంటానమాట. ఎందుకంటే ఏవైనా బౌల్స్కి ఏవైనా స్క్రూస్ ఉంటాయి కదా, అవి లూజ్ అయితే స్క్రూ డ్రైవర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఆ ఫ్రిడ్జ్ పక్కనే నాకు ఈశాన్య మూలలో గుడి గది ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తోరణమాల కూడా నేనే ప్రిపేర్ చేశాను. కలర్ పేపర్స్తో అలాగే కార్డ్బోర్డ్తో తయారు చేశాను. ఇది పూజా మందిరం, చిన్నగా ఉంటుంది. ఇదంతా కిచెన్ లెఫ్ట్ పార్ట్ అయితే ఇప్పుడు చూపించేది రైట్ సైడ్ అనమాట. కిచెన్ రైట్ సైడ్ గోడకి అన్ని షెల్ఫ్స్ ఉంటాయి. అయితే పై షెల్ఫ్లో అన్నీ కూడా పెద్ద బాక్సెస్ ఇలా ఆర్గనైజ్ చేశాను. ఎక్కువ మొత్తంలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఈ బాక్స్లో స్టోర్ చేస్తాను. సన్నాటుకులు, అలాగే హాట్ వాటర్ బాటిల్ ఉంటుంది. దాని పక్కనేమో మనం డైలీ యూజ్ చేసుకునేటువంటి టిఫిన్ ఐటమ్స్ చిన్న చిన్న బాక్స్లో ఇలా కేజీ బాక్స్ అనమాట, అందులో పోసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కింది షెల్ఫ్లోనేమో పిల్లలకు స్కూల్కి సంబంధించినటువంటి బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ అన్నీ కూడా నేను ఒక షెల్ఫ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. టంబ్లర్స్, అలాగే వాళ్ళు డైలీ స్కూల్కి తీసుకెళ్ళే లంచ్, స్నాక్స్ బాక్సెస్ అన్నీ కూడా ఈ షెల్ఫ్లో ఉంటాయి. నెక్స్ట్ పక్కన వచ్చేసేమో పిల్లలకి స్నాక్స్, అలాగే ఇది కారం డబ్బా అనమాట. ఇందులోనేమో కార్న్ఫ్లాక్స్ డైలీ ఈవినింగ్ స్నాక్స్కి యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మైదా, అలాగే కేక్కి సంబంధించిన ఐటమ్స్ అక్కడ పెట్టాను. ఇదేమో డైలీ చపాతీకి, పొడిపిండికి. అలాగే ఇందులోనేమో బిర్యానీ ఆకు, ఇందులో వచ్చేసి బిస్కెట్స్, ఇదేమో గోధుమ పిండి బాక్స్, ఇది శనగపిండి, అలాగే బియ్యం పిండి. కిందనేమో రైస్ డబ్బా అనమాట. నేను రైస్ ఇందులోనే పెట్టుకుంటాను. పెద్దది 25 kgs బ్యాగ్ పడుతుంది. సో ఈ పక్కన వచ్చేసేమో ఇంకొక రైస్ డబ్బా అనమాట. ఇందులోనేమో నేను రేషన్ బియ్యము మనం దోశకి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని కూడా అందులో పోసుకుంటాను. అలాగే ఈ పక్కనేమో వాటర్ బాటిల్స్, పిల్లలు డైలీ స్కూల్కి తీసుకెళ్ళేవి. ఇక్కడున్న ఈ బ్యాగ్లో నేను కూరగాయలకి, అలాగే సరుకులు తేవడానికి యూజ్ చేసే బ్యాగ్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ కింద వచ్చే ఈ కార్డ్బోర్డ్ బాక్స్లోనేమో సోప్స్, అలాగే సాల్ట్ బాక్సెస్, ఆయిల్, బ్రషెస్, బట్టల సబ్బులు, గిన్నెల సోప్స్ అలాంటివి పెట్టుకుంటాను. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి షెల్ఫ్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, బాగున్నాయా? ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీనిపైన ఒక సజ్జ వచ్చిందనమాట. దానిపైన నేను అన్నీ కూడా యూజ్ చేయను, అంటే రెగ్యులర్గా యూజ్ చేయనివన్నీ కూడా ఇలా కాటన్ బాక్స్లో పెట్టేసుకొని పైన పెట్టుకున్నాను. పెద్ద పెద్ద గిన్నెలు, అలాగే హాట్ ప్యాక్స్ లాంటివి కూడా పైన పెట్టేశాను. దాని పక్క నుంచి డోర్ అని చెప్పాను కదా, దాని పక్కన మళ్ళీ షెల్ఫ్స్ వచ్చాయన్నమాట. కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇక్కడ అన్నీ కూడా నేను స్టీల్ ఐటమ్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను.
చూసారా ఎలా ఉన్నాయో. పైనేమో ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ, అలాగే ఇడ్లీ రవ్వ, ఇక్కడేమో శనగపిండి లాంటివి ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు, పుట్నాలు, పప్పు అలాంటివి ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కిందేమో పసుపు డబ్బా అనమాట. ఇది మా అత్తయ్య గారు ఇచ్చారు. చెక్కతో చేసింది అయితే నేను పాతగా అయిపోయి అది కలర్ షేడ్ అయిపోయింది చెక్క అంతా కూడా. సో దానికి పెయింట్ వేసి ఇలా కలర్ఫుల్గా చేసుకొని అందులో పసుపు స్టోర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఆలూ బుర్జీ చేసుకుంటాం కదా, అదే అన్నమాట. కారము, ఉప్పు, గ్రీన్ టీ పౌడరు, అలాగే ముందు జీలకర్ర, ఆవాలు, ధనియాల పౌడరు, టీ పౌడరు, షుగరు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేశాను. దాని కిందనేమో మిక్సీ షెల్ఫ్లో కరెక్ట్గా పడుతుందన్నమాట. నేను తిప్పేటప్పుడు బయటికి తీసి యూస్ చేస్తాను. అలాగే డైలీ తాగడం కోసం మేము ఇలా రాగి ఫిల్టర్లో వాటర్ ఫిల్ చేసుకొని తాగుతాము. నెక్స్ట్ దాని పక్కనే పార్టీషన్తో చేసినటువంటి బాక్స్లో నేను నైఫ్స్, అలాగే సీజర్స్, లైటర్ లాంటివన్నీ కూడా, పీలర్ అన్నీ ఇందులో పెడతాను నేను. అలాగే స్పూన్స్, చిన్న చిన్న స్పూన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండేలా, అలాగే రోలు, దానిపైన మూత ఎప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో పోపు డబ్బా. దీని కింద నేను ఓవెన్లో వచ్చే స్టాండ్ ముందుకు వెనుక అనుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది యూస్ చేసి ఓవెన్లో అవసరమైనప్పుడు మళ్ళీ వాడుకోవచ్చని. సైడ్కు ఉన్నటువంటి కార్నర్లోనేమో నేను టిష్యూ వేసేసుకొని ఆయిల్ టిన్, అలాగే ఇంగువ డబ్బాను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని పక్కన 4 బర్నర్ స్టవ్, అలాగే చిమ్నీని ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. విండోకి ఒక బాస్కెట్ లాంటిది హ్యాంగ్ చేసి అందులో నేను విమ్ లిక్విడ్, దాని పక్కన ఆ బాటిల్లో నేను వీడియోలో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, నేను కిచెన్ కౌంటర్ టాప్, స్టవ్, అలాగే డైనింగ్ టేబుల్ అన్నీ కూడా క్లీన్ చేసేటువంటి లిక్విడ్ ఆ బాటిల్లో పోసి పెట్టుకుంటాను. దాని పక్కన వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. సింక్లో ట్యాప్స్ను సరే అసలు ఎలా అంటే అలా వాటిని మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం కిచెన్లో సింక్ ఈజీగా వాష్ చేయడానికి మనకు అవైలబుల్గా ఉండేలాగా నేను ఈ రకంగా ఫిట్ చేయించుకున్నాను. సింక్ పక్కన విమ్ సోపు, అలాగే క్లీన్ చేసే వైపరు, హ్యాండ్ క్లాత్ ఒకటి ఉంటుంది. నెలది స్టాండ్ ఉంటుంది, ప్లేట్స్, అలాగే పైనేమో పిల్లలు యూజ్ చేసే టిఫిన్ బాక్సెస్, చిన్న చిన్న చెంబులు, ఆనియన్స్ కట్ చేసే పీలర్, అలాగే ఇక్కడేమో టిఫిన్ ప్లేట్స్, బిస్కెట్స్, స్నాక్స్ తినడానికి చిన్న ప్లేట్స్, ఇక్కడ కింద చిన్నవి స్టీల్ బౌల్స్, చిన్న చిన్న మూతలు, ప్లాస్టిక్వి 2 కప్స్, ఆరెంజ్ జ్యూస్ చేసే బాక్స్, కింద వచ్చేసి గరిటెలు, స్పూన్స్ అలాంటివి. ఈ కింద టబ్ ఏమో వాష్ చేసినటువంటి బౌల్స్ పెట్టడానికి నేను అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. అలాగే కౌంటర్ టాప్ కింద వచ్చేసి నాకు ఇలా బౌల్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి. దాంట్లో ఒక షెల్ఫ్లో నేను రైస్ వండుకోవడానికి గిన్నెలు, అలాగే కుక్కర్స్, పాల గిన్నెలు, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండీలు, అలాగే చూస్తున్నారు కదా బేషన్స్, కూరగాయలు కడుక్కునే బౌల్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకో షెల్ఫ్లోనేమో అన్ని స్టీల్ ఐటమ్స్ పెట్టుకున్నాను. మిక్సీకి యూజ్ చేసే చిన్నది పెద్దది జార్స్, అలాగే మనం కర్రీస్ వండుకున్న తర్వాత మనం అందులోకి షిఫ్ట్ చేసుకోవడానికి డిషెస్, సాంబార్కి సంబంధించినటువంటి గిన్నెలు, నేను ఇడ్లీ పిండి, దోశ పిండి వేసుకోవడానికి యూజ్ చేసే పెద్ద బౌల్స్ ఇక్కడే పెట్టుకున్నాను. అలాగే నేను డైలీ కర్రీస్ చేసేటువంటి స్టీల్ బౌల్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. అన్నీ ఇందులో స్టీల్ ఐటమ్స్ అనమాట. పాల కుక్కరు, అలాగే బాక్స్, టిఫిన్ బాక్సెస్, నేను యూజ్ చేసేటువంటి చిన్న చిన్న డిషెస్ ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఇక్కడే బ్యాక్ సైడ్ స్టోర్ చేసి పెట్టాను. అలాగే గ్లాసెస్, చెంబులు, పెరుగు తోడు వేసుకునే చెంబు, సాంబార్ బౌల్స్ చెప్పాను కదా ఇందాక, అలాగే చిన్న చిన్న గిన్నెలు కూడా నేను ఇందులోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. టీ గ్లాసెస్ కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. అలాగే ఆ షెల్ఫ్ కిందన ఇంకొక షెల్ఫ్ వచ్చిందనమాట. దాంట్లోనేమో నేను ప్రిపేర్ చేసినటువంటి ఒక బాక్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. ఆ బాక్స్లో నేను కుంకుడుగాయలు, అలాగే స్క్రబ్బర్స్, ఫ్లోర్ క్లీనర్స్, ఓడోనిల్, డెటాల్, అలాగే మ్యాచ్ బాక్సెస్, మనం డస్ట్బిన్కి యూజ్ చేసేటువంటి కవర్స్, అలాగే మౌత్ ఫ్రెషనర్ బాక్స్, అలాంటివన్నీ కూడా నేను ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతకుముందు వీడియోలో దీన్ని పోస్ట్ కూడా చేశాను. అలాగే దీనికి నేను ఒక క్యాప్ కూడా తయారు చేశాను, చూసారా. ఇదేంటంటే మనకు శారీస్కి వచ్చేటువంటి బాక్స్తో నేను ఇది తయారు చేశాను. మనం
మార్కెట్లో ఇలాంటి బాక్సులు కొన్నట్లయితే 800, 900 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఇలా మనమే బాక్స్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఈ బాక్స్. మీరు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చక్కగా కనిపిస్తుంది. దాని పక్కన పెరుగు బకెట్, అందులో బాస్మతి రైస్ ఉన్నాయి. దానిపైన వెజిటేబుల్ కట్టరు, గుంట పొంగనాల ప్యాను పెట్టాను. అలాగే పక్కన ఉన్నటువంటి 2 బాక్సుల్లో కూడా కిరాణా ఐటమ్స్ ఏమైనా మిగిలినవి ఉంటే అందులో పెడతాను. దాని పక్కనే ఆలు, అలాగే ఆనియన్స్, వెల్లుల్లి ఆ షెల్ఫ్లో ఆర్గనైజ్ చేశాను. స్టవ్ క్యాబినెట్ కింద నేను ఒక సిలిండర్ పెట్టుకొని దానిపైన చపాతీలు చేసుకునే ప్యాను, అలాగే చాపింగ్ బోర్డు పెట్టుకున్నాను. హైట్లో ఉన్న ఐటమ్స్ తీయడానికి స్టూల్ ఉంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో. నా కిచెన్ టూర్ మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ గీతా రంజిత్, కేకే.